నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయింది. 2 minutes 25 seconds ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హర్రర్ ఎలిమెంట్తో మనల్ని తీసుకొచ్చిన అంటే వెంటనే ఒక షేడ్ చూపించారు. ప్రభాస్ గారు చాలా కామెడీగా మాట్లాడి అండ్ ఎంత బాగున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారిని ఆ లుక్లో చూస్తున్నారు. ఓ విలన్ లాగో లేకపోతే ఏదేదో అవతారాల్లో చూసాను ఇన్ని ఇయర్స్. బట్ ఇప్పుడు చూస్తే మనకి డార్లింగ్ సినిమాలోను, మిస్టర్ పర్ఫెక్ట్లోను, మిర్చిలో ఆ ప్రభాస్ గారు మళ్ళీ గుర్తొస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? ప్రభాస్ గారు అంటేనే మరి మీరు అన్నారు కదా నచ్చేసారని. అంటే కటౌట్ అట్లా ఉంటుంది ఆయనది. కొన్ని నమ్మేయాలి అన్నట్టుగా ఆయన డైలాగే ఉంది కాబట్టి. సో ప్రభాస్ గారు ఇప్పటివరకు మీరు అన్నట్టు భారీ ఎలివేషను, హైప్ తీసుకొచ్చే హీరో ఓరియంటెడ్ మూవీస్. ఇప్పుడు సలార్ ఉందనుకోండి, నిజంగా అంతమందిని నరికేసాడరా అంటే అట్లా ఉంటాడు మనిషి కూడా. ఆయన 6'2" హైటు, ఫిజిక్, మజిల్స్ భయంకరంగా ఉంటాడు ఆయన. ఈవెన్ బాహుబలి కూడా అటువంటి క్యారెక్టరే, తర్వాత కల్కిలో కూడా అటువంటి క్యారెక్టర్. సో అట్లాంటిది ఒక్కసారిగా ఆయన డిఫరెంట్ జానర్ ట్రై చేద్దామనే ఉద్దేశంలో యాక్చువల్గా జానర్ కాదు, ముందున్న ప్రభాస్ గారు మళ్ళీ వచ్చారు. అంటే హర్రర్ జానర్ ఆయన ట్రై చేసినట్లేదు. జానర్ గురించి కదా, లుక్ కూడా ఇప్పుడు ఆయనకి లైట్ బేడ్ ముందుకి ఫంక్తో ఉన్న హెయిర్ స్టైల్ ఈ సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఆయన అంటే కామెడీ కూడా ఆయన ఒక్కసారిగా ఒక విధంగా చెప్పాలంటే యాక్టింగ్ స్టైల్ బాగా మార్చింది బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై నుంచి. పూరి జగన్నాథ్ గారు ఆయనలో ఆ కొత్త యాంగిల్ చూపించారనమాట. డిఫరెంట్గా ఇట్లా పట్టుకొని లాచుకుంటే 3 కిలోమీటర్ల వస్తుంది అట్లా లాగేసుకుంటారు ఏంటి అంటాడు. సో అట్లాంటి కామెడీ టచ్తో తర్వాత బిళ్ళలో కూడా అలాంటిదే టచ్ చేశారు. ఇంకా తర్వాత ఆయన అంత పెద్ద కటౌట్లో కూడా కామెడీ, ఇప్పుడు మిర్చిలో కూడా చూడండి బ్రహ్మాండంతో ఒక సీరియస్ కామెడీ కూడా ఉంటుంది. నిన్న నైట్ నుంచి మాట్లాడుతున్నారు, మీకు అప్పుడే ఫోన్ దొరకదు అని చెప్తుంటాడు. అమ్మాయిలందరికీ ఏం పెడుతున్నారా నువ్వు అని అంటాడు కదా. సో అట్లాగా అలాంటి కామెడీ టచ్ ఉన్న పర్సన్కి హర్రర్ జానర్ మిక్స్ చేయాలి అనేది, ఒక కామెడీ ఫ్యామిలీ ఓరియంటెడ్ చేయాలన్నది కూడా ప్రభాస్కు ఉందంట. లక్కీగా డైరెక్టర్ మారుతి గారు కూడా డిఫరెంట్గా చిన్న సంభాషణలతో ఒక కంటిన్యూస్గా ఒక 10-20 minutes ప్రొలాంగ్ అయ్యే సీన్ కూడా పెడతాడు ఆయన. మీరు బలిబలి మగాడవే సినిమాలో కొన్ని సినిమాల సీన్స్ చూస్తే హీరోది కమెడియన్ పక్కన ఆ ప్రాసలతో ఉండే డైలాగు నిజంగా మరి వీళ్ళు ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసి డైలాగు షూట్ చేసి ఉంటారు అనిపిస్తుంది నాకు ఆ సీన్స్ చూస్తే. ఇప్పుడు మురళీ శర్మ గారితో కలిసే సీన్లో కూడా చాలాసేపు ఆయన మర్చిపోయింది మనీని గుర్తు చేయడం అనేది చాలా బాగుంటుంది. అలాంటి సీన్స్ పండించడంలో మారుతి గారు మంచి సిద్ధహస్తులు. సో ప్రభాస్ గారు కూడా మీరు అన్నట్టు డిఫరెంట్ జానర్స్కు అన్నీ చేసి, పైగా ఇమేజ్ అంటే లెక్క చేయని మనిషి. ఎందుకంటే బాహుబలి తర్వాత ఒక రేంజ్కి వెళ్ళిపోయిన పర్సన్ కూడా. సుమా గారు ఇమేజ్ గురించి అడిగితే ఇది ఇంటర్వ్యూలో, ఇమేజ్ ఏముంది ఇవాళ ఉంటుంది రేపు పాసింగ్ క్లౌడ్స్ టైప్ అని అంటున్నాడు. కానీ అది నిజమే కదా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే క్రీమీ లేయరు, సెకండ్ గ్రేడ్ డైరెక్టర్స్ కూడా అంతే. పెద్ద డైరెక్టర్లు, చిన్న, అసలు డైరెక్టర్ అంటేనే డైరెక్టర్, అందులో పెద్ద చిన్న ఏంటి కదా. హీరో అంటేనే హీరో, వాళ్ళు పెద్ద హీరో చిన్న హీరో ఏంటి అంటే స్టార్లు ఏంటి. అది స్టార్ ఏంటంటే కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ బిజినెస్ కార్డ్, విజిటింగ్ కార్డ్ అంటే విచ్ ఈజ్ యువర్ ప్రీవియస్ హిట్, మీ ముందు హిట్ ఏదో అదే మీ బిజినెస్ కార్డ్ అంట. సో అట్లాగా ఈయనకి అసలు ఫ్లాప్స్ లేవుగా. ఒక్క ఆదిపురుష్ తప్పితే మిగతావన్నీ యావరేజ్ అనిపించుకున్న కలెక్షన్స్ చూస్తే మిగతా హీరోల కన్నా ఎక్కువ వచ్చాయి కలెక్షన్. మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ ఎందుకో డబ్బులు అయితే మాత్రం వసూలు. సలార్ కూడా ఏముందిలే అనుకున్నారు కానీ ఒక్కసారి ఆదిపురుష్ లాంటి క్యారెక్టర్ తర్వాత కటౌట్ తగ్గ క్యారెక్టర్ పడేసరికి ఇంకా సలార్ ఎత్తుకెళ్ళిపోయింది ఎక్కడికో కదా. సో అట్లాంటి ప్రభాస్కి కామెడీ హర్రర్ జానర్ ఉండడం, మేబీ ఇంతకుముందు కూడా హర్రర్ చాలా వచ్చాయి. హర్రర్ అంటేనే కామెడీతో మిక్సింగ్ అయ్యే హర్రర్. ఇప్పుడు రాజుగారి గది లాంటివి బాగా హిట్ అవ్వడానికి కారణం మింగిల్ విత్ కామెడీ. ఇక్కడ ఇంకోటి మళ్ళీ ఉంది కదా, పెద్ద హీరోలు ఎవరు చేశారు? పెద్ద హీరోలాగా ఇంతకు ముందు చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు లేరు. అవును, ఈ మధ్య కాలంలో లేదు కదా. ఇప్పుడు రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఒక రకంగా చెప్పాలంటే తర్వాత వచ్చే నాని, ప్రభాస్, వీళ్ళందరూ ఒక లైన్ లోకి వస్తారు. కరెక్ట్, మీరు అన్నట్టు పాన్ ఇండియా ఇమేజ్ ఉండి, వరల్డ్ వైడ్ ఇమేజ్ ఉన్న హీరోలు కామెడీ విత్ హర్రర్ ఎవరు టచ్ చేయలేదు. బట్ ఈయన ఆ దర్శకుడు చెప్పిన దాన్ని మరి ముందే ఈయనకి ఊహించుకుంటాడో అర్థమవుతుందో తెలియదు కానీ దాని యాక్సెప్టెన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది. అంటే ఇంత పెద్ద పెద్ద పాన్ ఇండియా మూవీస్ చేసిన తర్వాత మారుతి గారి సినిమా ఓకే చేయడం కూడా
గొప్ప విషయం. గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారినే తీసుకుందాం. మొన్నటి వరకు త్రివిక్రమ్ గారు అన్నారు, ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ మన దగ్గర అట్లేదో సినిమా చేస్తున్నారు అన్నారు. కంపారిజన్స్ మనకే షిఫ్ట్ అయిపోతుంది. అంటే ఒకటిలేండి, ఆ ఇమేజ్ అంత ఇమేజ్ వచ్చిన తర్వాత ఏది పడుతుంది ఆఫర్స్ వస్తున్నాయి కదా అని చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, ఇమేజ్ ప్రాబ్లం అవుతుంది. అందుకని ఆచితూచి అడుగులు వేస్తారు. ఇమేజ్ రావడం ఒక వంతు అయితే దాన్ని కాపాడుకోవడం ఇంకొక ఎత్తు. కాబట్టి ఈ ప్రభాస్ కూడా అన్ని జానర్స్ బాగా చేయగలుగుతారు. ఈవెన్ కొన్ని మీరు అన్నట్టు మిస్టర్ పర్ఫెక్ట్ కన్నా బాగా కామెడీ నాకు అనిపించింది బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నైలో, చాలా బాగా చేశారు. తర్వాత కొన్ని ఫ్యామిలీ మిర్చిలో కూడా డిఫరెంట్ కామెడీ. మిర్చిలో అసలు ప్రభాస్ గారు కట్అవుట్ అంటే ఆయన మారిన తర్వాత వస్తాడు కదా, ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మనిషి కూడా పర్ఫెక్ట్ గా ఉంటాడు ఆ సినిమాలో. సో అట్లాంటి కామెడీ ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా బాగా పండించాడు. కాబట్టి మారుతి గారు కూడా ఇట్లాంటి కామెడీ సంభాషణలు రాయడంలో మంచి సిద్ధహస్తుడు. దట్టు మనకి హారర్ కామెడీ పండించడంలో మారుతి గారు దిట్టే. ప్రేమ కథా చిత్రం, ఎస్ ఎగ్జాక్ట్లీ, ప్రేమ కథా చిత్రంతో సుధీర్ బాబు గారి కెరీర్లో మంచి బ్లాక్ బాస్టర్. సో అలా చాలా ఉన్నాయి. బస్ స్టాప్ సినిమా నుంచి ఆయన ఏది కూడా ఓకే అనిపించాడే తప్ప ఫ్లాపులు లేవు మారుతి గారి కెరీర్లో కూడా. తర్వాత సాయిధరం తేజ్తో కూడా ఒక మంచి హిట్ ఇచ్చారు. చాలా బాగుంది. ఈవెన్ కరోనా టైంలో కూడా మనిషికి కరోనా ఎలాగ భయం పెట్టి చంపేస్తుంది అనే దాని మీద అజయ్ ఘోష్ గారిని కీ రోల్ పెట్టి బాగా చేశారు. అది అక్కడ అంటే ఒక భయం పెడుతూనే కామెడీని కూడా చొప్పించే ప్రయత్నం చేశాడు. అండ్ మనకి ఈ టీజర్ చూసినప్పుడు నిధి అగర్వాల్ చాలా బాగా కనిపించారు. అవును. ఇంకో హీరోయిన్ మాలవిక మోహన్ అన్నారు, కానీ ఆవిడ ఎక్కడ టీజర్ లో కనపడలేదు. బట్ నిధి నిజంగా నక్కతోక తొక్కారు అనుకోవచ్చు. ఒకవైపు హరిహర వీరమల్లు, ఇంకోవైపు రాజాసాబు. ఈ హీరో ఆవిడకి మంచి లక్ టైప్ అని చెప్పాలి. మొత్తం మీద ప్రభాస్ కటౌట్కే చూడగానే మనకి నచ్చేస్తుంది. దానితో కూడా ఆయన అన్ని రకాల ఎలిమెంట్స్ చేయగలడు, చేస్తున్నాడు కూడా. మాడ్యులేషన్ కూడా చిన్న బేస్ ఉంటుంది వాయిస్లో. ఈవెన్ బాహుబలి 2లో కూడా ఈ ముసలోడికి ఏమీ అర్థం కాదు అంటాడు కట్టప్పని. అలాంటివి కూడా చిన్న కామెడీ పండిస్తూ ఎక్స్ప్రెషన్స్తో ఎగ్జాక్ట్లీ అది. సో చూద్దాం, ఇంకా డిసెంబర్ వరకు వెయిట్ చేయాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది. అది చూసిన తర్వాత ఆగడం కష్టంగా ఉంది. ఇప్పటి వరకు ఏం అనిపించలేదు, వస్తుందిలే అనిపించింది. కానీ ఇప్పుడు ఆ టీజర్ చూసినది ఎప్పుడెప్పుడా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది మాత్రం సూపర్ డూపర్ హిట్. ఇప్పటి వరకు ఉన్న హిట్లు కాదంటే మళ్ళీ ఫ్యాన్స్ కొడతారు. అలా కాదు, మిక్స్డ్ టాక్ వచ్చాయి. అవును. ఇప్పుడు మనకి ఆది పురుషును, రాధేశ్యామ ఎక్కడో కొంచెం తేడా కొట్టే కానీ అయితే మిక్స్డ్. ఇది మాత్రం బంపర్ సూపర్. చాలా రోజుల తర్వాత అంటే అన్ని రకాల ప్రేక్షకులకి టచ్ చేసి ఇప్పుడు కొన్ని మీరు అన్నట్టు ఫ్లాప్ కాదు, కానీ బాగా కనెక్ట్ అయ్యే సినిమాలు అయితే కావు అన్ని వర్గాల వారికి. ఇది అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యే సినిమా. అంటే సినిమా వెళ్ళామంటే ఆ 2.5 గంటల సేపు మర్చిపోయేలా ఉండేవి. బాగుంది, చూద్దాం. డిసెంబర్ వరకు వెయిట్ చేయడం కష్టమే, బట్ వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.